హాయ్ అందరికీ. హాస్పిటల్ నుంచి వచ్చిన భర్తకు మంచినీళ్ళు ఇస్తూ, ఏమండి డాక్టర్ ఏమన్నారు అడిగింది ప్రభావతి. మొత్తం బాడీ ఒకసారి చెకప్ చేయించుకోమన్నారు అని తాగిన గ్లాసు భార్య చేతికి ఇచ్చాడు నారాయణ. అయితే ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, అక్కడైతే అల్లుడు గారు ఉంటారు, అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు అని సలహా ఇచ్చింది ప్రభావతి. అదే అనుకుంటున్నాను నేను కూడా. రేపు రాత్రికి బయలుదేరుతున్నానని వచ్చేప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పాను. ఉదయాన్నే బస్టాండ్కి వస్తానన్నారు. పెళ్లి చేసి పంపాక 2 సార్లేమో ఇంటికి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నా ఏదో సాకు చెప్తుంది. ఏమిటోనండి, ఎలాగో వెళ్తున్నారుగా, ఎందుకో తెలుసుకుని రండి. అక్కడ అల్లుడు అంత బాగా చూసుకుంటూ ఉంటే మనమెందుకు గుర్తొస్తామే? మన అమ్మాయి గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. మనకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు అని ధీమాగా అన్నాడు నారాయణ. అనుకున్నట్లుగానే తర్వాత రోజే ప్రయాణమయ్యాడు. బస్సు దిగగానే నారాయణ ఎదురు చూడకుండానే ఎదురొచ్చాడు శౌర్య. ఎలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను మావయ్య అని లగేజ్ తీసుకొని కారులో పెట్టాడు. మావయ్య, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, 11 గంటలకల్లా మీరు రెడీగా ఉంటే తీసుకెళ్తాను అనేసరికి తన అల్లుడు బాధ్యతకు మురిసిపోయాడు నారాయణ. తలుపు తీసిన లావణ్య తండ్రిని చూసి మురిసిపోయింది. కానీ నారాయణ మొహంలోనే సంతోషం లేదు. లావణ్య చూడ్డానికి బాగున్నట్టుగానే ఉన్నా మనిషిలో ఎందుకో సంతోషం ఉన్నట్టుగా కనిపించలేదు. సంవత్సరం తర్వాత చూస్తున్నాడు, మనిషి కూడా సన్నగా అయింది. అల్లుడు పక్కనే ఉండడంతో ఏమీ అడగలేకపోయాడు. తయారయ్యి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి రాత్రయ్యింది. రోజంతా పడిన అలసట వల్ల తొందరగా పడుకున్నాడు. ఉదయం లేవగానే బయటకు వచ్చిన నారాయణ లావణ్య, శౌర్య మాట్లాడుకోవడం విన్నాడు. తన కాలకృత్యాలు తీర్చుకుని హాల్లోకి వస్తూ ఉంటే, మావయ్య, మీ రిపోర్ట్స్ రావడానికి కాస్త టైం పడుతుందట, అప్పటిదాకా ఇక్కడే ఉండండి, ఊరు వెళ్ళిపోతాను అనకండి నవ్వుతూ ఆర్డర్ వేశాడు. అలాగే అల్లుడు గారు, రిపోర్ట్ వచ్చాకే వెళ్తాను. సరే మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. లావణ్య, నా లంచ్ బాక్స్ అని పిలిచాడు. వస్తున్నానండి అని బాక్స్ ఇచ్చింది. భర్త వెళ్ళాక, రండి నాన్న, టిఫిన్ చేదురు గాని చేస్తాను గాని ముందు నువ్వు ఇలా కూర్చో అని ఆయనే కూతురికి టిఫిన్ తినిపించుకున్నాడు. తండ్రి ప్రేమకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి లావణ్యకు. నిజం చెప్పరా, నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అనుమానంగా అడిగాడు. నాకే నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని కళ్ళు తుడుచుకుంది. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం రావడంతో ఇక అడిగి లాభం లేదని చూసి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు నారాయణ. తనతో పాటు తెచ్చిన పుస్తకాలు లావణ్యకిచ్చాడు. అవి చూడగానే కూతురు కళ్ళల్లో కనిపించిన వెలుగు రేఖ నారాయణ కంటపడింది. మధ్యాహ్నం కాసేపు కూర్చున్నాక, లావణ్య, టీవీ పెట్టమ్మా అనగానే టీవీ ఆన్ చేసి రిమోట్ చేతికిచ్చింది. కాసేపు ఛానల్స్ తిప్పాక, లావణ్య, ఇందులో కార్టూన్ ఛానల్స్, మూవీ ఛానల్స్ లేవా? ఆ ప్యాకేజ్ వేయించలేదు. ఇంట్లో చిన్నపిల్లలుంటే వేయించాలి, కానీ మీకు న్యూస్ ఛానల్ కావాలి కదా అని ఆ ఛానల్ పెట్టి తండ్రి తెచ్చిన పుస్తకాలు చదువుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ విని గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కరెంటు బిల్ ఇవ్వడానికి సెక్యూరిటీ వచ్చాడు. ఏం తోచక లావణ్య వంటగదిలో ఉండగా వెళ్ళి సహాయం చేస్తానంటే వద్దని ఏదో కబుర్లు చెబుతూ వంట పూర్తి చేసింది. ఓ 5 రోజులు వాళ్ల కాపురాన్ని దగ్గరగా పరిశీలించాక లావణ్య అలా ఎందుకుంటుందో అర్థమైంది. నారాయణ ఒక నిర్ణయానికి వచ్చాడు, అల్లుడితో మాట్లాడాలని. డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుని వచ్చాక మరుసటి రోజు ప్రయాణం అనగా, కాసేపు అలా పార్కుకు వెళ్ళొద్దాం అల్లుడు గారు అన్నాడు. ఇద్దరూ కలిసి వాకింగ్ చేస్తూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ, శౌర్య లావణ్యను నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు. సడన్గా ఏంటి మామయ్య, ఇంత సడన్గా ఏంటి? నా వల్ల పొరపాటు ఏదైనా జరిగిందా? మీ అమ్మాయి నా గురించి కంప్లైంట్ ఏమైనా చేసిందా అని కంగారు పడ్డాడు. నా కూతురు అలాంటిది కాదు అల్లుడు గారు. నేను ఎంత అడిగినా మీ గురించి ఏ విషయం చెప్పలేదు. నేనే అన్నీ తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? నేనేమన్నా తాగుబోతున్నా, తిరిగిపోతున్నా? చెప్పండి మావయ్య అన్నాడు ఆవేశంగా. అయ్యో బాబు, మీకు అలాంటి చెడు అలవాట్లు లేవు. అందరినీ బాగా చూసుకుంటారు, అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఎవరికన్నా బాధ కలిగితే మీరు భరించలేరు. ఆరోగ్యం గురించి జాగ్రత్త ఎక్కువ. మీ తల్లిదండ్రులతో సమానంగా అత్తమామలను చూసుకుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి.
కానీ ఒకే ఒక లోపం, భార్య మనసు అర్థం చేసుకోలేకపోవడం. వీటి అన్నింటికంటే డేంజర్ మాటలతోనే మనసును బాధ పెట్టడం. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? లావణ్యను నేను అర్థం చేసుకోలేదా? మాటలతో తన మనసును గాయం చేస్తున్నానా అని కంగు తిన్నాడు. అవును బాబు, మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు అర్థం కాక మీతో మాట్లాడదామని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను వచ్చిన తర్వాత రోజు లావణ్య తనకు ఒంట్లో బాగోలేదు, ఈరోజు క్యాంటీన్లో భోజనం చేయమంటే ఏమన్నారు మీరు? ఎలాగోలా నాకు వంట చెయ్యి, నేను వెళ్ళాక అంతా రెస్టే కదా అన్నారు. నేను బయట ఫుడ్ తినను మామయ్య. అది కూడా నేను తన్ని ఫోర్స్ చేయలేదు, రిక్వెస్ట్ చేశాను. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ లేక కాదు. ఆఫీస్కి వెళ్ళాక కూడా నేను గంటకు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాను ఎలా ఉంది అని. మీకు బయట తినే అలవాటు లేకపోతే తనకు వంటగదిలో హెల్ప్ చేస్తే ఎంత సంతోషపడేది. మీరు వెళ్ళాక తనకు కాలక్షేపం ఏమీ లేదు. టీవీలో మీరు చూసే న్యూస్ ఛానల్స్ తప్ప ఇంకా ఎంటర్టైన్మెంట్ ఛానలే లేదు. దానికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదివేవాళ్ళు వెర్రివాళ్ళు మీ దృష్టిలో. ఎవరు చెప్పారు మీకు? పుస్తకాలు చదవడం వల్ల తన మైండ్ స్ట్రెస్ అవుతుందని వద్దన్నాను. మైండ్ స్ట్రెస్ అవ్వదు, రిలీఫ్ అవుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. బయటకు వెళ్ళకూడదా? ఎవరితోనూ కలవకూడదా? 4 గోడల మధ్య బందీలా ఉండిపోవాలా? బయటకు వెళ్తే అది మీతోనే వెళ్ళాలా, లేకపోతే ఇంట్లోనే ఉండాలా? అలా ఏం లేదు మామయ్య. ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియదు కదా, అందుకే వద్దన్నాను. తనకి ఈ ఊరు కొత్త కదా, బయటకు వెళ్తే ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని. నా కూతురికి ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదో బాగా తెలుసు. మా ఇంట్లో బయట పనులన్నీ అదే చక్కబెట్టేది. ఇక స్నేహితులంటారా, దాని స్నేహం కోసం ఆరాటపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా అది ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడడానికి కూడా మీ పర్మిషన్ కావాలా? అలా నేను ఎప్పుడూ చెప్పలేదు మామయ్య. అలానే వాడినే అయితే ఫోన్ ఎందుకు కొనిస్తాను? కాకపోతే అనవసరంగా ఫోన్ చేయకు అనేవాడిని. దానివల్ల తన ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని. మీకు భయపడి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసినా మాట్లాడడం లేదు తెలుసా? ఇవన్నీ మీ అమ్మాయి చెప్పిందా? తనేమీ నాకు చెప్పలేదు, తన ఫ్రెండ్స్ చెప్పారు. అంకుల్, లావణ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదని, ఈ మధ్య అసలు మాట్లాడడం లేదని చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మీ కోపం. మీకు కోపం వస్తే తట్టుకోవడం కష్టం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కాసేపటికి మళ్ళీ మామూలు అవుతారు. కానీ మీరు అన్న మాటలకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా మీరు చేసిన గాయం మానదు కదా. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మామయ్య. నేను చెప్పినవి చిన్న చిన్న విషయాలు. ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీరకపోతే కొద్ది రోజులకు లావణ్య పిచ్చిదైపోతుందని నా బాధ. ఆ పరిస్థితే కనుక వస్తే లావణ్యను శాశ్వతంగా నా దగ్గరే ఉంచేసుకుంటాను. జాగ్రత్త. మీరు అర్థం చేసుకుంటారని లావణ్య ముందు కాకుండా ఇలా బయటకు తీసుకొచ్చి చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ప్రయత్నిస్తాను మామయ్య. ఇవన్నీ తన మంచి కోసమే చెప్తున్నాను అనుకున్నాను, కానీ నా అభిప్రాయం వల్ల తను మానసికంగా ఇంత నలిగిపోతుందని తెలుసుకోలేకపోయాను. మీకు 1 నెల మాత్రమే టైం ఇస్తున్నాను అల్లుడు గారు. నా కూతురు సంతోషంగా ఉండేలా చెయ్యాలి, లేదంటే మీ ఇద్దరికి తెగతెంపులే అని కాస్త గట్టిగానే చెప్పాడు నారాయణ. తర్వాత రోజు ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ తను ఎదురు చూస్తున్న సమాచారం రాలేదు. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు లావణ్య నుంచి ఫోన్ వచ్చింది. ఆతురతగా లిఫ్ట్ చేశాడు. నాన్న అన్న కూతురు గొంతులో సంతోషం తొణికిసలాడేసరికి గుండె వేగం తగ్గించుకొని చెప్పమ్మా అన్నాడు. మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీ అల్లుడు గారు ఏదో మాయ చేసినట్టుగా పూర్తిగా మారిపోయారు. ఇంట్లో పనుల్లో నాకు సహాయం చేస్తున్నారు. ఏదైనా అవసరమైతే నన్నే బయటకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. వారం వారం నన్ను లైబ్రరీకి తీసుకువెళ్ళడమే కాకుండా అక్కడ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. సొసైటీ యాక్టివిస్ట్లో నన్ను చురుగ్గా పాల్గొనమని నేను సెక్రటరీ అయ్యేలా చేశారు. చాలా వరకు కోపాన్ని తగ్గించుకున్నారు. ఇప్పుడు నాకు క్షణం కూడా తీరిక ఉండడం లేదు. నిన్న మొన్నటి వరకు మీ మీద కోపంగా ఉండేది, ఇలాంటి వాడికి ఇచ్చిన గొంతు కోసారని. కానీ ఇప్పుడు ఇంతకన్నా మంచి భర్త నాకు ప్రపంచంలో ఎక్కడా దొరకడని గొంతు చించుకొని చెప్పగలను. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. నేను చెప్పకుండానే నా ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు అని చెప్పుకుంటూ పోతూనే ఉంది.
అరగంట తర్వాత ఫోన్ పెట్టేసి తృప్తిగా నవ్వుకున్నాడు నారాయణ. కూతురి జీవితం ఒక దారిలో పడినందుకు. పండ్లు తీసుకుంటూ పక్కన మామిడి పళ్ళు కనబడడంతో ప్రభావతి గుర్తుకొచ్చింది. ఇవి ప్రభకు చాలా ఇష్టం. తనకు ఇష్టం లేదని అవి కొనడమే మానేశాడు. ప్రభావతి కోసం ఎప్పుడూ కొనని ఆ పళ్ళు ఇష్టంగా కొన్నాడు నారాయణ. అల్లుడిలోనే కాదు, నారాయణలో కూడా మార్పు మొదలైంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.